హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందిని అఫీషియల్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా? మేమైతే బల్కంపేట్ టెంపుల్కి వెళ్ళినాం. నిన్న ఈవినింగ్ మా అన్న, నేను, రిత్తు, మా బావ అయితే వెళ్ళినాము. ఎవ్రీ వీక్కి వన్స్ అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాం మేమైతే. అలా కుదరకపోతే మంత్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా వెళ్తాము. చాలా పీస్ఫుల్గా ఉంటుంది గుడికి వెళ్తే. మా కులదేవత కూడా ఎల్లమ్మ తల్లియే. మేము చాలా బిలీవ్ చేస్తాము. మాకైతే చాలా పీస్ఫుల్గా, బ్లెస్డ్గా, పాజిటివ్ వైబ్స్ వస్తాయి అక్కడ గుడికి వెళ్తే మాత్రం. అందుకని అయితే నిన్న ఈవినింగ్ అనుకోకుండానే వచ్చేసినాము. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయిపోయి పైకి అయితే వచ్చేసినాం. గర్భగుడిలో అయితే మనల్ని అయితే వీడియో తీయనియరు, ఎవరిని కూడా తీయనియరు. అక్కడ దర్శనం చేసుకొని పైకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మా రిత్తు అయితే అద్దాల మేడలో ఉన్న అమ్మవారికి అయితే దర్శించుకుంటుంది. మా రిత్తుకు కూడా చాలా ఇష్టము. గుడికి వెళ్తున్నామంటే చాలు ఎక్కడ లేని హ్యాపీనెస్ మొత్తం ఆమె ఫేస్లోనే కనిపిస్తుంది. ఇక్కడ దేవుడికి అయితే మా రిత్తు పువ్వులు పెట్టేసి అయితే మొక్కుతుంది. అమ్మవారి దర్శనం మాత్రం చాలా పీస్ఫుల్గా జరిగింది. ఇంత పీస్ఫుల్గా వీక్ డేస్లో ఉన్నట్టు ట్యూస్డే సండే అయితే అస్సలు ఉండదు. ఫుల్ రష్, మొత్తం పబ్లిక్తో నిండిపోయి ఉంటుంది ట్యూస్డే సండే మాత్రం. మేమైతే నిన్న సాటర్డే వెళ్ళింది. అలా వీక్ డేస్లో వెళ్తే మాత్రం పీస్ఫుల్గా, ఎక్కువ క్రౌడ్ ఉండదు. అలాగే అమ్మవారిని మనస్ఫూర్తిగా కంటి నిండా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మా రితు కొబ్బరికాయ కొట్టడానికైతే మా అన్న మా రితు ఇద్దరు వెళ్ళారు. కొబ్బరికాయ కొట్టడానికైతే ఇచ్చేసింది. అందులో నుంచి కొబ్బరి నీళ్ళు అయితే వాళ్ళు ఇస్తారు తాగడానికి, లేదంటే వాళ్ళే ఉంచేసుకుంటారు. మా రితు అయితే కొబ్బరి నీళ్ళు తాగి మళ్ళీ కొబ్బరి కవర్ అయితే పట్టుకొని గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా, పాజిటివ్ వైబ్స్తో మనసు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. అలా మేము 2 వీక్స్కి ఒక్కసారైనా రానికి ట్రై చేస్తాము. చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది ఇంట్లో. కానీ మన హెల్త్, వెల్త్ అన్నీ నమ్మిన దేవుడు మనకెప్పుడు మోసం చేయడు అని అంటారు కదా. ఇలా పీస్ఫుల్గా అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాము. మేము వచ్చింది బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దేవాలయము. చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ స్వయంగా బావిలోనే వెలిసిందంట అమ్మవారు. నాకు చరిత్ర మొత్తం పూర్తిగా తెలియదు, కానీ ఎందుకో తెలియని ఇష్టం అమ్మవారి మీద. అక్కడే బయట అయితే అమ్మవారికి వేసిన చీరలు అయితే అమ్ముతారు, ఎవరైనా కొనుక్కోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.